ప్రైజ్ లేడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవున్నావనే గాని ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడు నీ కోరితి, స్తుతి సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకున్నావు అండి. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం చూసుకుందాం అండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? యవనస్తులకి ఈ వాక్యము దావీదు భక్తుడు చెప్తున్నాడు. యవనస్తులు మరి దేని చేత తన నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడండి. నిజమే. దేని చేత మన నడతలు మనం సరి చేసుకోగలం? దేవుని వాక్యం ద్వారా, ఆయన వాక్కు శక్తి ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన రక్తంతో సిలువలో కార్చిన ఆయన రక్తం ద్వారా మనకి శుద్ధి చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి మనకి ఉపయోగపడుద్ది అన్నమాట. మరి ఈ సమయంలో మరి ఈరోజు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? దేని బట్టి మన హృదయాలు మనం శుద్ధి చేసుకోగలం? మన నడతలు శుద్ధి చేసుకోగలం? దేవుడే మనల్ని సరిచేయాలి. ఆయన వాక్యమే మనల్ని శుద్ధి చేయాలి. ఇది నా వాగ్దానం అండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇటు వాగ్దానాన్ని బట్టి మేమందరం కూడా సరి చేసుకుని నీ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండడానికి నీ కృప దయచే ప్రభా, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.